నమస్కారం సార్. నా పేరు జమీరు. మాది ఒరవకట్ట. మా అమ్మ, మా నాన్న. షారు అనే వ్యక్తి, ఫారు అనే వ్యక్తి, షారు వాళ్ళ ఆవిడ. ముగ్గురు ఇట్లా దొంగతనాలు, దోపిడీలు, ఫోన్లు, డబ్బులు, బళ్ళు, డ్రగ్స్, గంజాయి, ఈ మత్తు పదార్థాలు మొత్తం మా చేత తెప్పించి సేల్ చేపిస్తున్నారు సార్. ఆ మత్తు మాకు కూడా ఎక్కించి ఆ మత్తులో మేము ఏం చేస్తున్నాం మాకు అర్థం అవ్వట్లేదు సార్. నేను కాక ఇంకా 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా అలాగే చేపిస్తుంటే ఇంకా వాళ్ళు మానేసి ఇళ్ళకు పోయారు. ఇళ్ళకు పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అలాగే చేపిస్తున్నారని అడిగితే వాళ్ళకి ఏం మాట్లాడకుండా 31st నైట్ మా ఇంటి పైకి వచ్చారు సార్. వచ్చి నీకు 5వ తారీఖు కల్లా లోన్ వేపిస్తాను రా, చూస్తా ఉండు అని లేనిపోయిన కేసు మొత్తం నీ మీద వేపిస్తా అంటున్నాడు సార్. ఇంకా డబ్బులు, ఫోన్లు, బళ్ళు అలాంటి దొంగతనాలు చేపించాడు. నేను 3 నెలలు విజయవాడ జైల్లో కూడా ఉన్నాను సార్. ఉండి అతనే తీసుకొస్తానని చెప్పాడు. తీసుకొస్తానని చెప్పి కూడా ఇంకా బయటికి తీసుకురావట్లేదు. ఇంకా మా అమ్మ, మా నాన్న ఇంకా బయటికి తీసుకొచ్చారు సార్. ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత నేను చేయనని అంటుంటే ఇంకా మా ఇంటిపై కత్తి తీసుకొని మా ఇంటి పైకి వచ్చా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేపిస్తున్నారు? ఒక 3 సంవత్సరాల నుండి ఏమో చేపిస్తున్నారు సార్. జైలుకి వెళ్ళి వచ్చి అన్నాళ్ళు? నేను జైలుకి వచ్చి 7 నెలలు ఏమవుతుంది సార్. మీడియాకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు నాకు ప్రాణరక్షగా ఉంది సార్. వాళ్ళు చంపుతామని బెదిరిస్తున్నారు సార్ మా అబ్బాయిని. అందుకోసం అదే ఈ దొంగతనాలు, మళ్ళీ గంజాయి మళ్ళీ మొత్తం రవాణా చేయమంటున్నారు. దొంగతనాలు, గంజాయి లాంటి చేయరా అని అంటుంటే నేను చేయనంటే ఇట్లా మా ఇంటి పైకి వచ్చి కత్తులతో దాడి చేస్తున్నారు సార్ నాకు.